రంగన్న విశ్వాసం. గోదావరి తీరాన చల్లపాలెం, తెల్లపాలెం అని 2 జమీందారీ గ్రామాలు ఉండేవి. 2 గ్రామాల జమీందారులు దూరపు బంధువులు, స్నేహితులు కూడా. అందుచేత వారు ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్లుండి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకసారి ఇలాగే చల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చాడు. ఆ సాయంకాలం స్నేహితులిద్దరూ ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందం తోలుకుని పాలేరు కాపు రంగన్న వచ్చాడు. రంగన్నను చూస్తూనే యజమాని, మన పొట్టేలు ఎక్కడ్రా అని అడిగాడు. వస్తున్నద్దొరా అని రంగన్న గట్టిగా ఏలవేశాడు. వెంటనే ఒక తెల్ల పొట్టేలు మెళ్ళో మువ్వలు మోత చేసుకుంటూ చెంగు చెంగున దూకుతూ వచ్చింది. అది ముందు రంగన్న దగ్గరికి వచ్చి తర్వాత తన అసలు యజమాని దగ్గరగా నిలబడింది. జమీందారు జేబులో నుంచి గుప్పెడు పచ్చి శనగలు తీసి దానికి మేపాడు. శనగలన్నీ తిని పొట్టేలు వెళ్ళిపోయింది. జమీందారు తన అతిథి కేసి తిరిగి, నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు, ఈ పొట్టేలు ఒక ఎత్తును. ఇవాళ దాన్ని 1000 రూపాయలకి ఎవరన్నా కొంటానన్నా అమ్మను. ఎందుకంటే అటువంటి పొట్టేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నిజానికి దాన్ని అలా పెంచి మచ్చిక చేసిన కీర్తి మా రంగడికే దక్కాలి. వాడిలాంటి విశ్వాసం గలవాడు ఎక్కడా ఉండడు అన్నాడు. ఈ మాటలు విని చల్లపాలెం జమీందారు గారు వేళాకోళంగా నవ్వి, మీకేమన్నా పిచ్చా ఏమిటి? నౌకర్లకు విశ్వాసం ఏమిటి? అందరూ దొంగ వెధవలే. అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు. తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ, రంగడు అటువంటి వాడు కాడు. వాడి సంగతి నాకు తెలుసు. ప్రాణం పోయినా అబద్ధం ఆడడు అన్నాడు. ఏమిటి మీరనేది? వాడు మీతో ఎన్నడూ అబద్ధం చెప్పనే లేదంటారా అని అడిగాడు అతిథి. ఎన్నడూ వాడు నాతో గాని ఇంకొకరితో గాని పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాలెం జమీందారు. మీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తోంది. 3 రోజులు గడువివ్వండి, వాడు మీతో అబద్ధం చెప్పినట్లు రుజువు చేస్తాను. ఏమంటారు అన్నాడు అతిథి బెగ్గరగా నవ్వుతూ. మీరు ఎన్నటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు. ఇద్దరు కొంచెంసేపు రెట్టించుకుని చివరకు పందెం వేసుకున్నారు. రంగడు అబద్ధం చెప్పినట్లు రుజువైతే చల్లపాలెం జమీందారుకు తెల్లపాలెం జమీందారు 1000 రూపాయలు ఇవ్వాలి. రుజువు చేయలేకపోతే చల్లపాలెం జమీందారే తెల్లపాలెం జమీందారుకు 1000 రూపాయలు ఇస్తాడు. మీ దగ్గర తప్పకుండా 1000 రూపాయలు గెలుచుకుంటాను, చూస్తా ఉండండి. కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మన ఇద్దరికీ తప్ప 3వ వాడికి మాత్రం తెలియనివ్వకండి అన్నాడు అతిథి. తెల్లపాలెం జమీందారు ఇందుకు సరేనన్నాడు. చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి, ఏమ్రా సోముడు, మనం పందెం గెలవడానికి ఏదైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది. సహాయం చేస్తానంటే తాను మోసగాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుచేత వాడు, నేను తమరికి సలహా ఇవ్వగలపాటి వాడినా దొరా అన్నాడు. సోమన్న ఎందుకు తటపటాయిస్తున్నాడో జమీందారుకు అర్థమయ్యింది. వాడి అనుమానం పోగొట్టడానికి గాను ఆయన, ఒరే, నేను ఈ పందెం గెలిచేటట్టు చేస్తేవా నీకు 100 రూపాయలు ఏనామిస్తా అన్నాడు. అలాగే చెయ్యండి దొరా. ఆ రంగన్న ఆకాశం నుంచి ఊడిపడ్డా? డబ్బాసి చూపిస్తే వాడేం చెయ్యమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా. అయితే చూడు, నీ చేతికి 200 ఇస్తాను, ఆ పొట్టేళ్లు కొనెయ్యి అంటూ చల్లపాలెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి 200 ఇచ్చాడు. సోమన్న 1-2 రోజుల్లో రంగడి విషయాలన్నీ తెలుసుకున్నాడు. దానితో రంగన్నను ఎట్లా బుట్టలో వెయ్యాలో వాడికి తెలిసిపోయింది. కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్లాడటానికి మాటలు జరుగుతున్నాయి. ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ రంగన్న నిరుపేద, ఇల్లు వాకిలి కూడా లేదు. జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటాడు. లక్ష్మి తండ్రికి 2 కుంటల పొలం ఉంది. నువ్వు నా కూతుర్ని చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత పెళ్లి మాట అడుగు అనేవాడు లక్ష్మి తండ్రి. ఇల్లు పొలము సంపాదించటం మటుకు రంగన్న వల్ల కాలేదు. అతను అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి, మరి మన పెళ్లి మాట ఏమిటి అనేవాడు. లక్ష్మి తన తండ్రి అన్న మాట జ్ఞాపకం చేసేది. రంగన్న తల వంచుకుని వెళ్ళిపోయేవాడు. ఈ సంగతి సోమన్నకు తెలియవచ్చింది. అతను లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు.
నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారటుగా, నేను విన్నాలే, చక్కటి సంబంధం అన్నాడు సోమన్న. ఏం పెళ్ళో, నేను బతికొండగా అయ్యేట్టు లేదు అంటూ లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది. సోమన్న ఆశ్చర్యం నటిస్తూ, ఈ భాగ్యానికే పెళ్లి వాయిదా పడాలా? 200 పారేస్తే ఇంత కొంప దొడ్డి కొనొచ్చుగా అన్నాడు. ఆ 200 లేకేగా ఇంత అవస్థపడటం అంది లక్ష్మి. లేకపోవటం ఏమిటి, నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు. ఆ తెల్ల పొట్టేళ్ళు నాకు అమ్మమను, ఈ క్షణాన 200 కురిపిస్తాను అంటూ సోమన్న బొడ్డు నుంచి రూపాయల సంచి తీసి గలగల్లాడించాడు. లక్ష్మికి రూపాయల చప్పుడు వింటుంటే ఆశ పుట్టింది. అది జమీందారు గారి పొట్టేలుగా, రంగన్నెట్లా అమ్ముతాడు అన్నదామె. అదే పిచ్చి, ఆ పొట్టేలు రంగన్న సాకింది, ఏ లెక్కన జమీందారు గారిది అయ్యింది, దానిని నీకు బహుమానంగా ఇయ్యమను. పొట్టేలు నీదైనాక నాకమ్ము, ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న. సోమన్న మోసం లక్ష్మి మీద పూర్తిగా పారింది. ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడటానికి వచ్చి, మన పెళ్లి మాట ఏమిటి అని అడిగినప్పుడు లక్ష్మి, అది నీ చేతిలోనే ఉంది అంది. రంగన్న ఆశ్చర్యంతో, నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించకపోయానా అన్నాడు. నీ పొట్టేలకు మంచి బేరం వచ్చింది, దాన్ని అమ్ము, 200 ఇస్తారు, దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది, మన పెళ్ళి ఆగనవసరం లేదు అంది లక్ష్మి. అమ్మటానికి ఆ పొట్టేలు నా సొమ్మ, ఆ ఆలోచన మర్చిపో, మన పెళ్లి కాకపోయినా మానే గాని నేను మాత్రం ఆ పొట్టేలను అమ్మను అన్నాడు రంగన్న. లక్ష్మి మొహం ముడుచుకుని, పోనీ నువ్వు అమ్మనే వద్దు, నోరు తెరిచి అడుగుతున్నాను, దాన్ని నాకు బహుమానంగా ఇచ్చెయ్యి అంది. రంగన్న మొహంలో ఎంతో బాధ కనిపించింది. లక్ష్మి, నా ప్రాణమైనా ఇస్తాను గాని ఆ పొట్టేలునివ్వలేను, ఏమీ అనుకోకు అంటూ రంగన్న వెళ్ళడానికి వెనక్కు తిరిగాడు. లక్ష్మి కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ అతన్ని వెనక్కు పిలిచి, నాకు నువ్వెంత అన్యాయం చేస్తావనుకోలేదు, నేను నోరు తెరిచి అడిగితే పొట్టేలుని ఇవ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొట్టేలును బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసేసుకున్నాను, నా పరువు కాస్త పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మూట చూపించింది. రంగన్న క్షణం పాటు నిర్ఘాంతపోయి, నీకు ఈ డబ్బిచ్చిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా. చల్లపాలెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి. రంగన్న కొంచెంసేపు ఆలోచించి, నీ పరువు నేనెందుకు తీస్తాను లక్ష్మి, ప్రాణం పోయినా మాట పోరాదు, రేపు మధ్యాహ్నానికల్లా పొట్టేళ్ళు నీకు ఇచ్చేస్తాను, నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు. మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొట్టేలు చల్లపాలెం జమీందారు గారి పరమయ్యింది. ఆ సాయంకాలం ఇద్దరు జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చునుండగా రంగన్న మందను తోలుకుని అటుగా వచ్చాడు. తెల్లపాలెం జమీందారు గారు జేబుల్లో చేయి పెట్టి పచ్చి శనగలు తీస్తూ, పొట్టేలేదిరా అన్నాడు. దాన్ని నిన్ననే అమ్మేశాం దొరా అన్నాడు రంగన్న. జమీందారు కాసేపు నిర్ఘాంతపోయి, అదేమిటి, నాతో చెప్పకుండానే ఎందుకు చేసావురా పని అన్నాడు. దొరా, తొందరపడి నన్నేమీ అనకండి, నేను పెళ్ళాడదామనుకుంటున్న లక్ష్మి మూలంగా నేను గోతిలో పడ్డాను, దాన్ని గోతిలోకి తోసిన దుర్మార్గుడు ఇంకొకడున్నాడు, వాడు మర్యాదగా పొట్టేళ్ళు తిరిగి ఇచ్చేటట్టయితే నేను వాడి పేరు బయట పెట్టను అంటూ రంగన్న సోమన్న కేసు ఒకసారి చూశాడు. తర్వాత వాడు సోమన్న పేరు మినహా జరిగిందంతా చెప్పాడు. అంతా విని చల్లపాలెం జమీందారు సోమన్న కేసు చూసి పళ్ళు కొరుకుతూ, దద్దమ్మగాడా, ఇదా నువ్వు చేసిన ఘనకార్యం, నేను పందెం ఓడాను, రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయాం, నిజంగానే వాడు నమ్మకస్తుడు, వాడికి పొట్టేళ్ళు తిరిగిచ్చేయి, రంగన్న లక్ష్మికి ఇచ్చిన 200 ఉంచుకుని ఇల్లు దొడ్డి సంపాదించుకో, మీరిద్దరూ పెళ్ళాడి సుఖంగా ఉండండి అన్నాడు. తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాలా సహాయం చేశాడు. కొద్ది రోజుల్లోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్ళయింది. కథ సమాప్తం. కుచుమారుడు. పూర్వం కాశీనగరంలో కుచుమారుడనే యువకుడు ఒకడు ఉండేవాడు. అతను 64 విద్యలలోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో తారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందుచేత కుచుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో తారానగరానికి
కాలినడకను బయలుదేరాడు. పోగా పోగా అతనికి ఒక అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక పండితుని ఇంట అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుమారుడితో, అయ్యా, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. మాది కాశీనగరం. సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళ్తున్నాను. ఆయన గొప్ప దాత కదా. నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు. ఈ మాట విని గృహస్థు, మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి తారానగరానికి వెళ్ళటం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా. మా మహారాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురున్నది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివింది. పాండిత్యంలో తనతో సమానుడైన వాడినే పెళ్లాడతానని పట్టుబట్టి ఉంది. ఆమె పరీక్షకు నెగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయడమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దేశ దేశాల నుండి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కొక్కరే పరీక్షలో ఓడిపోతున్నారు అని చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానని అన్నాడు. రాజధాని అయిన పురంధరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉంది. గృహస్థు తన కొడుకును శంబరుడనేవాణ్ణి కుచుమారుడి వెంట తోడుగా పంపాడు. ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు. కుచుమారుడు ఆస్థానానికి వెళ్లి తన కులము, గోత్రము, పేరు తెలుపుకుని తాను సరస్వతిని పెళ్లాడవచ్చినట్టు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది. అయ్యా, మీరు పండితులు. మిమ్మల్ని ఓడించటం నాకిష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను. వాటిని తీసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి. ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుమారుడు వాటిని తీసుకోక శంబరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధంగా సాగనంపనవసరం లేదు. నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలు అవసరం లేకుండా నా దోవన నేనే పోతాను. ఈ జవాబు చూసుకుని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో పెట్టి రకరకాల పూలు పంపింది. పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించటానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను, మరికొన్ని నకలు రత్నాలను కలిపి వాటికి విలువ కట్టమని పంపింది. కుచుమారుడు నిజమైన రత్నాలన్నిటికీ విలువ కట్టి నకలు రత్నాలను చితక్కొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు. ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలుకను తెచ్చి దీనికి మాట్లాడటం నేర్పమని రాజకుమార్తె పంపింది అని చెప్పారు. చిలకలకు మాటలు నేర్పటం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు. అతను మర్నాటికల్లా చిలుకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు. అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు. ఇప్పుడు ఆమెకు అతని గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఆమె చిలుకను అడిగి అతను చాలా అందగాడని, చిన్న ప్రాయం వాడేనని తెలుసుకుంది. అతనిని పెళ్లాడటానికి నిశ్చయించుకున్నది కూడా. సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాచనగరు అంతటా పాకింది. ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది. శంబరుడికి దుర్బుద్ధి కలిగింది. తమ ఇద్దరిలో కుచుమారుడెవరో ఎరిగిన వారెవ్వరూ రాజకుమార్తె కుచుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపివేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకుని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు. రాజు కూడా కావచ్చు. ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆ రాయే కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న గట్టలో పారేశాడు. కుచుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చి పడింది. తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలక ద్వారా ఒక సందేశం పంపింది. అది వచ్చి కుచుమారుడి కోసం విడిది అంతా వెతికి శంబరుడితో కుచుమారుడెక్కడా అన్నది.
నేనే కుచుమారుణ్ణి, నాతో ఏం పని అని శంబరుడు అడిగాడు. నువ్వు కుచుమారుడు ఎందుకయింది? ఆయన ఎక్కడో చెప్పు, రాజకుమార్తె కబురు చెప్పమన్నది అన్నది చిలక. ఇలారా చెబుతాను అని శంబరుడు చిలక దగ్గరికి రాగానే దాని గొంతు పట్టుకుని, నాకా కబురు చెబుతావా చంపనా అన్నాడు. ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు. కోపం వచ్చి శంబరుడు చిలకను చంపేశాడు. తాను పంపిన చిలక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది. కుచుమారుడి సమాధానం కోసం కూడా ఆమె ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది. చివరికి ఆమె తన దాసీలను పంపింది. వారు వచ్చి శంబరుడితో, కుచుమారుడు గారెవరు అన్నారు. నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా. మా రాజకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే, అదేమైంది అని వాళ్ళు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు శంబరుడు ఎంతో విచారం కనబరుస్తూ. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి, అమ్మా, విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు. మన చిలకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు. మనిషి అయితే పండితుడి లక్షణాలే లేవు, మాకంత అనుమానంగా ఉంది అన్నారు. కుచుమారుడు చాలా అందగాడని చిలక అది వరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం తగిలింది. ఏమైనా నిజం తెలుసుకునేటందుకని ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి, దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది. ఆ శ్లోకం శంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించటం ఏమీ బాగాలేదు, నేను సమాధానం చెప్పను అన్నాడు అతను. మీకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా ఉండటానికే మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు, అంతేగాని ఇది పరీక్ష ఎంతమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి, కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు వాళ్ళు. నేను రాయను, ఇది పరీక్షే. నేను కుచుమారుణ్ణి కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంబరుడు ఎంతో కోపంగా. ఈ మాటతో దాసీల అనుమానం రూఢయ్యింది. అతను కుచుమారుడు కాడని ఎవ్వరూ అనలేదు. అయినా కూడా దొంగలాగా భుజాలు తడుముకున్నట్లు ప్రవర్తించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దాసీలకు తోచినట్టే రాజకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకనిచ్చి పంపింది. వాళ్ళు శంబరుడి వద్దకు వచ్చి, అయ్యా, మీరు మాటలు నేర్పిన చిలక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి మార్గం లేకుండా ఉంది. కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కనీసం ఈ చిలకకు మాటలు నేర్పండి, ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు. నాకిదే పనా? నేను ఈ చిలకకు మాటలు నేర్పను. నన్ను పెళ్లాడటం ఇష్టం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నదిలాగుంది అన్నాడు శంబరుడు. అతని మాట అనటంతో సరస్వతి కూడా శంబరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకుంది. ఈ లోపల ఒక వింత జరిగింది. రాజధానికి సమీపంలోనే ఒక బెస్తవాళ్ల గ్రామం ఉంది. వాళ్ళు ఒక కొత్త వల తయారు చేసి దాన్ని ఉపయోగించటానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుడిని అడిగారు. ఆయన మేనమేషాలన్నీ లెక్కపెట్టి, ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉంది అన్నాడు. అర్ధరాత్రి వేళ వల వేయటానికి నదికి వెళ్లటం కుదరదు. అదీగాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్తలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది. అందుచేత వాళ్ళు ముహూర్తం వేళకు అగర్త వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువుగా తోచింది. వలలో చాలా చేపలు పడ్డాయని వాళ్ళు ఆశపడ్డారు. కానీ తీరా వల లాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు. కానీ పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉంది. గుండె ఇంకా ఆడుతూనే ఉంది. అది కుచుమారుడే. శంబరుడు రాయి కట్టి అతన్ని అగర్తలో పారేసిపోయిన కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తలు అతన్ని మోసుకుని తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి శరీరమంతా మద్దన చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేలా చేశారు. 1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయ్యాడు. కానీ తానెవరో వాళ్లకు చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ
రోజు వాళ్లతో పాటు నదికి వెళ్ళి బల్లగట్టు నడపటంలో సాయపడసాగాడు. అక్కడ శంబరుడు తానే కుచుమారుడని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చెయ్యమని రాజును తొందర పెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని, దేశదేశాలలోని పండితులనందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుమారుడినని చెప్పుకునేవాణ్ణి మోసగాణ్ణి పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది. ఈ సంగతులేవి కుచుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి యువతలికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతున్నదని తెలుసుకుని అతను ఆశ్చర్యపడ్డాడు. తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతున్నదో ఆ వింత చూద్దామని అతను బల్లకట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంబరుణ్ణి పెళ్లి కొడుకును చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడు కాడని పోల్చుకున్నారు. వారు కుచుమారుడి మిత్రులు, కాశీవాసులు. వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి గాను కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పలేక శంబరుడు తెల్ల మొహం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారు శంబరుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, నీ అసలు పేరేమిటి అని గద్దించి అడిగారు. శంబరుడు వణికిపోతూ జరిగినదంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి, వీణ్ణి వెంటనే ఎక్కడి నుంచి తీసుకుపోయి తల కొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి, మహారాజా, అతన్ని క్షమించండి, అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు. అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుమారుణ్ణి. నేనతన్ని క్షమిస్తున్నాను గనుక మీరు శిక్షించనవసరం లేదు అన్నాడు వినయంగా. సరస్వతి చెలికత్తె ఒక ఆమె కుచుమారుణ్ణి గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు. ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. బేతాళ కథ. ప్రాణం పొందిన ప్రతిమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు కీర్తి కోసమై ఇంత తట్టాలు పడుతున్నావు గాని ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది. వెనకటికి మయుడు ఏం చేశాడో ఎరగవా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి మయుడు ఇద్దరూ గొప్ప శిల్పులే. కాని ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావటం చేత అతన్ని దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కారు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాడు. కానీ మిగిలిన రాక్షసులు మయుడి దగ్గరికి వెళ్ళి, నీకా మాత్రం పౌరుషమైనా లేదే, విశ్వకర్మ నీ కాలి గోటికైనా సమం కాడు కదా, అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. మయుడు నవ్వి, నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభక నగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారు కదా అన్నాడు. విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టి పెట్టాడు. ఇప్పుడా పాత విషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి, మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చేయండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయింది తేలిపోతుంది. మాటలతో పనేమిటి అని అడిగారు. దేవతలు తమ
తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి బావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామను ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ. దేవతలు మయుణ్ణి పిలిపించి, నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎటువంటి మహత్తు గల వస్తువు నిర్మిస్తావో చెప్పు, అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాం అన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరూ ఎరిగినవే. నేను 3 లోకాల్లోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయటానికి వారు వీరు ఎందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకుని వెళ్ళిపోయారు. త్వరలోనే మయుడు ఒక అత్యద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తాత, ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. 3 లోకాలలోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే అతని పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంత కాలము మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, తాతగారు, మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి, లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు. మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన మయుడితో, నాయనా, నీవు కుర్రవాడవైన ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకు ఒక్కటే విచారంగా ఉంది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి అనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది. అంతకన్నా కావాల్సిందేమిటి అన్నాడు. మయుడు కొంచెంసేపు ఆలోచించి, దేవా, అలాగే చెయ్యండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు. దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించనవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు చేస్తాయి, ముసలితనం వస్తుంది, చివరకు చనిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాల జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి మండోదరి, మాయావి, దుందుభి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయస్సుతో ముడతలు కూడా పడనారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ మా ఆడపడుచు. మా లోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యవ్వనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది చూడు అంటూ వారు ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. మయుడు విరక్తి చెంది తన పిల్లలను వెంట వేసుకుని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తె మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. మయుడు సాటిలేని శిల్పి అయి ఉండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మారుస్తానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? దేనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ
బ్రహ్మదేవుడు ప్రాణం పోయటం జరగలేదు. అదిగాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవడం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కానీ సౌందర్యం నశింపు లేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలోని సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉన్నది. ప్రపంచం ఉన్నంతకాలము అది నశించదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.